ఢిల్లీలో పొద్దున్నే శ్రావణి డెలివరీ అయింది. వస్తూ చూసి రమ్మని 100 సార్లు చెప్పాను. వెళ్ళి చూసావా లేదా? చూశానమ్మా. అమ్మాయా అబ్బాయా? అమ్మాయినమ్మా, మామూలుగా లేదు. అంత అందంగా ఉందా? చాలా అందంగా ఉంది. హైదరాబాదేనా? లేదు, మధ్యలో దిగిపోతాను. తీసుకో, మీ ఇంటికి ఫోన్ చేయి. నా మీద కోపంతో నువ్వు ఫోన్ చేయలేదనుకో, అక్కడ మీ వాళ్ళు ఎయిర్పోర్ట్కి వస్తారు, అనవసరంగా టెన్షన్ పడతారు. అవసరమా? ఓకే, ఐఎమ్ సారీ. ఏదో సరదాగా ఆట పెట్టదామని అలా చేశాను కానీ నేను బాధ పెట్టాలని కాదు. నిన్ను హర్ట్ చేస్తుంటే ఐఎమ్ రియలీ సారీ. టేక్ ఇట్. చూడు, ఇప్పుడు నీ నంబర్ సేవ్ చేసుకుని నువ్వు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నీకు కాల్ చేసి నీ వెంట పడతాను అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో, కానీ నేను ఆ టైప్ కాదు. ఓకే? అవును, ఈ నెంబర్ ఎవరిది? నా పక్క సీట్ అతంది. ఎవరతను? ఎవడో ఇడియట్. సేఫేనా? ఏం చేస్తుంటాడు? నోరు తెరిస్తే ఫుడ్ తింటాడు, లేదంటే బుర్ర తింటాడు. యూనో, గోవా 3 సార్లు. ఏంటి 3 సార్లు వచ్చావా? వద్దామనుకున్నా కానీ రాలేకపోయాను. ఇప్పుడు కూడా 4th టైం అనుకోకుండా గోవాకు వచ్చాను, కానీ చూడలేను. హే ప్రియా, cheer up. ఈసారి నువ్వు గోవా చూస్తున్నావు. నీ పక్కన ఉంది ఎవరు అనుకుంటున్నావు? ది వన్ అండ్ ఓన్లీ రాహుల్. ఎవరు అమ్మాయి? నా వైఫ్ ప్రియా. పెళ్ళైపోయిందా? నువ్వు చాలా లక్కీ తెలుసా. రాహుల్ చాలా మంచి కుర్రోడు. నాకు ఆడపిల్ల కనుక ఉండుంటే వాడికే ఇచ్చి పెళ్లి చేస్తుండేదాన్ని. వాడు చాలా చిలిపి పనులు చేస్తాడు, కానీ ఆ చిలిపితనం వెనక చాలా ప్రేమ ఉంటుంది. వాడిని అర్థం చేసుకున్న వాళ్ళకే అది తెలుస్తుంది. అందరితో బాగా కలిసిపోయినట్టున్నావు. అవును, మీ వాళ్ళందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నువ్వెంత అందంగా ఉంటావు. నీకెప్పుడన్నా చెప్పానా? లేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా? ఎందుకు? ఎందుకంటే నువ్వేం పెద్ద అందంగా ఉండవు కాబట్టి. నువ్వేం చెప్పావు? గోవా చూడటం 3 సార్లు మిస్ అయ్యాను, ఈసారి వచ్చి మిస్ అవుతున్నా అన్నావు. ఈసారి నిన్ను మిస్ అవని మనం కలవడం కష్టం ప్రియా. దానికి మీ అన్నయ్య అస్సలు ఒప్పుకోడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఐ వాస్ జస్ట్ కిడింగ్ ప్రియా. నిన్ను నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. రాహుల్ అంటే నీకెంత ఇష్టమో చెప్పావు చూడు, అప్పుడు అనిపించిందిరా మన ప్రియకి రాహుల్ అయితేనే కరెక్ట్ అని. మన శివ ప్రాణాలకు తెగించి రాహుల్ ని కాపాడాడమ్మా. రాహుల్ ఎక్కడ? అన్నా రండి బాబు గారు, లోపల కూర్చో మాట్లాడుకుందాం ప్లీజ్. వదిలే శివ గారు, నేను వెళ్తున్నాను. రియలీ సారీ. రండి, నన్ను క్షమించి మా చెల్లిని పెళ్లి చేసుకుని బాబు గారు. శివ గారు ప్లీజ్, శివ గారు నాకు మీరు వద్దు, మీ చెల్లి వద్దు, అసలు నాకు ఈ పెళ్ళే వద్దు. నేను వెళ్తున్నా శివ గారు. అయ్యో ప్రియా, 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 I was just kidding, ప్రియా. కామెడీ చేస్తాను ప్రియా. ప్రియా, ఆగు, ఆగు ప్రియా. ప్రియా, ఇట్రా, ఇట్రా. రండి బాబు గారు, రండి. మనమంతా ఒకటి. లైట్ తీసుకోండి. సరిగ్గా పట్టుకోండి, చెల్లి తగ్గిపోతుంది. నేను ఇప్పుడే వస్తాను. ఓకే, భలే ఫ్యామిలీ అండి మీది.